లార్డ్. క్రీస్తు ఎదుట ఒకవన్నీ సంపూర్ణుడిగా నిలబెట్టుట, క్రీస్తు ఎదుట ఒకరిని సంపూర్ణుడిగా నిలబెట్టుట. చూద్దాం కొలస్సీలకు రాసిన పత్రిక 1:28. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేమును ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుని క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా చూపించాలి. మొట్టమొదట పాపాలన్నీ ఒప్పించి పాప క్షమాపణకు కలిగించాలి. తర్వాత అతనికి మారు మనసు వచ్చేటట్లు చేయాలి. అతను నీటి బాప్తీసం తీసుకునేటట్లు చేయాలి. ఆ తర్వాత అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆ తర్వాత అతను ప్రత్యేకంగా జీవించటం కోసం ఆ ప్రత్యేక జీవిత విధానం నేర్పాలి. తర్వాత దైవిక స్వస్థత మీద ఆధారపడటము, ఆ తర్వాత దేవుని రాకడ కోసం ఎదురు చూడటము, తనను తాను దేవుని యొక్క కృపచేత పరిశుద్ధినిగా అత్యంత పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోకి నడిపించటం, జయ జీవితము, అలాగనే ప్రార్థన జీవితము, రొట్టె విరుచుట, సహవాసము, అలాగనే ప్రతిదినము ఇతరులకు సువార్త చెప్పుట, ఇలాంటి విషయాల్లో అతన్ని సంపూర్ణునికి చేసి తీర్పులోకి వెళ్లకుండా, పాపంలో పడకుండా, లోకంలోనికి వెళ్ళిపోయి చెడిపోకుండా ఉండటం కోసం ఆ వ్యక్తిని క్రీస్తు యేసులాగా రూపాంతరం చెందించి సంపూర్ణునిగా మార్చి క్రీస్తు యేసు కృపాసింహాసనం ఎదుట బహుధైర్యంగా నిలబడేటటువంటి శక్తిని, సామర్థ్యానికి అతనికి కలగజేసి ఆ వ్యక్తిని క్రీస్తు ఎదుట నిలబెట్టినప్పుడు అతడు క్రీస్తు చేత అంగీకరించబడి పరలోకాన్ని స్వాధీనం చేసుకును గాక. అలాగా ప్రతి మనుషునికి ప్రతి విధమైన అనేక రకాలైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి జ్ఞానమును బోధించి ప్రతి మనుషునికి బోధించుచు బుద్ధి చెప్పుచు ఆ వ్యక్తికి క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఈ విషయంలో సేవకులు చేస్తున్నటువంటి పరిచర్యను, సేవకులు చేస్తున్న ప్రయాసను ప్రతి ఒక్కరు గ్రహించి వారు చేస్తున్నటువంటి పరిచర్యకి సహాయకులుగా నిలబడి అన్ని విషయాల్లో వారు పరిపూర్ణమైనటువంటి దైవ దీవెనలు పొందుకుని వర్ధిల్లెదరుగాక.